బాబు గారు అధికారంలో ఉన్నప్పుడు విశాఖ మీద ఇప్పుడు పెట్టినంత స్థాయిలో దృష్టి పెట్టలేదు. తర్వాత అసలు విశాఖనే వద్దనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విమర్శించారు. కానీ ఇప్పుడు విశాఖ మీదే ఫోకస్ పెట్టడానికి ఏంటి కారణం? ఏదైనా సరే మనకి వ్రతం చెడ్డ ఫలితం దక్కలేదు అన్నటువంటి పాయింట్ ఇక్కడ కనబడుతుంది. అప్పట్లో ఎవరు వచ్చినా సరే ఇన్వెస్ట్ చేస్తానన్నా సరే వద్దు అమరావతిలో రమ్మన్నారు. దాంతో ఎవడు రాదు. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సంతకాలు అయితే జరిగినాయి కానీ ఏ ఒక్కడు గ్రౌండ్ చేయలే. రీజన్ ఏంటి? వీళ్ళు అమరావతి 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 అనేటప్పటికి రాలేదు. అక్కడ వచ్చి ఎక్కడికి ఉంటాంలే అనేసి జగన్ దాన్నే గమనించాడు. తను వచ్చిన తర్వాత క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు ఎందుకు రావట్లేదంటే ఏ కంపెనీ అయినా సరే అమరావతిలో పెట్టి ఏం చేసుకుంటామండి అంటున్నారు. మ్యాన్ పవర్ ఎక్కడ ఉంటారు, వచ్చిన వాళ్ళు ఎక్కడ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఉన్న 1 కోటి మంది జనాభా అమరావతిలో 29 గ్రామాల్లో కుదురుతుందా? అసలు అక్కడ ఏ మౌలిక వస్తువులు ఉన్నాయని అవన్నీ ఇంకా ప్రారంభించి చేసి చెయ్యాలి అదంతా. అలాగని అమరావతి ఆగిపోతుందని కాదు, బట్ విత్తు ముందా చెట్టు ముందా అవుతుంది. ఫస్ట్ డెవలప్ చేశాక వస్తాయి సంస్థలు. డెవలప్ చేయడానికి ఏ సంస్థలు రావు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. దాన్ని అక్కడ జగన్ వీళ్ళని పట్టురావడం కష్టం అనుకున్నాడు. ప్లస్ ఇక్కడ రైతులకు సంబంధించిన సమస్యల పరిష్కారం కష్టం అనుకున్నాడు. అందుకని విశాఖపట్నాన్ని ఎంచుకున్నాడు. మళ్ళీ రాయలసీమను ఎంచుకుంటే తన ప్రాంతానికి రాజధాని తీసుకుపోయాడు అంటారన్న ఉద్దేశంతో అక్కడికి హైకోర్టు ఇచ్చేసి విశాఖ పట్టుకుపోయాడు. విశాఖ అయితే అందులో మెట్రో సిటీ, కాస్మోపాలిటన్ సిటీ అది.